సెప్టెంబర్ 7వ తారీఖున అంటే ఈ 2025వ సంవత్సరంలో సెప్టెంబర్ 7వ తారీఖున మనకు భాద్రపద పౌర్ణమితో కూడినటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం అనేది రాబోతుంది. ఈ చంద్రగ్రహణం అనేది చాలా చాలా పవర్ఫుల్ అని చెప్పేసి మనకు వేద పండితులు చెప్పటం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు తప్పకుండా ఆ రోజున కొడుకులు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో ఆ తల్లులు మీ కొడుకులకు తప్పకుండా ఈ చిన్న పరిహారం చెయ్యాలి. లేకపోతే మాత్రం కీడు దోషాలు తప్పవు అని చెప్పేసేసి మనకు పండితులు చెప్పటం అనేది జరిగిందనమాట. కాబట్టి కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా అంటే ఇది నమ్మొచ్చా లేదా అని చెప్పేసి మీరు ఇలాంటి ఆలోచనలు ఏమి చెయ్యకుండా, ఎందుకంటే ఎవరైనా సరే మనకు ఏది కూడా ఊరికనే చెప్పరండి. అది నమ్మశక్యంగా ఉన్నా లేకపోయినా సరే చేసుకోవటం వలన మనకు సమస్య అనేది లేకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఖర్చు లేని పరిహారం కాబట్టి మనకి కొడుకులు ఏంటంటే కుటుంబానికి మనకు వారసత్వాన్ని వంశాన్ని నిలబెట్టేవాళ్ళు, మన ఇంటి పేరుని నిలబెట్టేవాళ్ళు. కొడుకులకి ఏంటంటే చాలా ఇదనేది ఉంటుందన్నమాట. తల్లిదండ్రులు చాలామంది కూడా కొడుకుల కోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట. పిల్లలు ఆడపిల్లలు పుట్టినా కూడా ఒక్కళ్ళైనా అబ్బాయి ఉండాలని చెప్పేసేసి అట్లా ఎదురు చూస్తూ ఎంతో ప్రేమగా పెంచుకుంటూ ఉంటారు. ఆడబిడ్డ మగబిడ్డ ఇద్దరు సమానమైనా సరే ఇంటికి మగబిడ్డ ఉన్నటువంటి దారి వేరుగా ఉంటుంది. కాబట్టి అలాంటి కొడుకుల మీదుగా ఈ గ్రహణం యొక్క దోషం అనేది పోతుంది. కాబట్టి ఆ దోషాన్ని నివారణ చేసుకోవటానికి తప్పనిసరిగా మీరు ఈ చిన్న పరిహారం ప్రతి తల్లి కూడా చేయండి. కొడుకు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా చాలా తేలికగా ఈ పరిహారం చేసుకోవటం వలన మీ కొడుకుకు ఉన్నటువంటి దోషాలు దిష్టి అన్నీ కూడా పోతాయన్నమాట. ఇక ఈ గ్రహణం వచ్చేటప్పటికి మనకి సెప్టెంబర్ 7వ తారీఖున ఏంటంటే ఏ టైంలో ఉంటుందని చెప్పేసేసి కొంతమందికి సందేహంగా ఉంటుందన్నమాట. మనకి ఈ 7వ తారీఖున సెప్టెంబర్ 7వ తారీఖున టైమింగ్స్ సంపూర్ణ చంద్రగ్రహణం యొక్క టైమింగ్స్ ఏంటంటే 9:36 నుంచి అంటే రాత్రి సెప్టెంబర్ 7వ తారీఖున రాత్రి 9:36 నుంచి సెప్టెంబర్ 8వ తారీఖున 1:25 వరకు ఉదయం పూట ఈ గ్రహణం అనేది ఉంటుందన్నమాట. అంటే మనకు గ్రహణ కాలం వచ్చేటప్పటికి 3:49 ఉంటుందని చెప్పేసేసి మనకు పండితులు చెప్పటం అనేది జరుగుతుందండి. కాబట్టి ఈ గ్రహణం యొక్క టైమింగ్స్ అయితే ఇవన్నమాట. ఈ టైమింగ్స్లో మీరేంటంటే చాలా వరకు కూడా ఈ గ్రహణ సమయాల్లో జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకంటే గ్రహణం అంటే మనకు చెడు సంకేతాలను ఎక్కువగా ఇస్తుంది. ముఖ్యంగా కొడుకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటంటే అలాంటి టయాల్లో బయటికి వెళ్ళటం కానీ, బండ్ల మీద తిరగటం కానీ, పిల్లల్ని ఏదన్నా దూరాలకు పంపించటం కానీ, లేకపోతే ఎవ్వరూ లేని ప్రదేశాలకు పంపించటం కానీ ఇలాంటివి చెయ్యకూడదు. ఎందుకంటే మగపిల్లలు ఏంటంటే ఒక చోట ఉండరు. ఆడపిల్లల్లాగా అటు ఇటు తిరగటము, ఆడటము, స్నేహితులతో అటు ఇటు ఆడుకోవటానికి వెళ్ళి రావటము, చీకటి పడేదాకా రాకపోవటం అవ్వచ్చు, బండ్ల మీద స్పీడ్గా వెళ్తాలు, ఇలాంటివి కొన్ని కొన్ని అనుకోని ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఇలాంటి టయాల్లో పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. వాళ్ళకేంటంటే తెలియకుండా కొన్ని దోషాలు అంటే జనాల ఏడుపులు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మగపిల్లలని ఏంటంటే ఇళ్ళ ఎదురు వాళ్ళు అవ్వచ్చు, బంధువుల్లో వాళ్ళు అవ్వచ్చు, ఇట్లా ఏంటంటే ఎక్కువగా గమనిస్తూ ఉంటారనమాట. మీ పిల్లోడు బాగున్నాడమ్మా, మీ పిల్లోడు చక్కగా తింటున్నాడు, చక్కగా తాగుతున్నాడు, స్కూల్కి వెళ్తున్నాడు, అసలు ఏడవటం లేదు, పిల్లోడు బాగున్నాడు, పుష్టిగా ఉన్నాడు, అది ఇదని చెప్పేసేసి ఏంటంటే జనాల ఏడుపులు దిష్టి ప్రభావం కూడా ముఖ్యంగా మగపిల్లల మీద చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాంటివన్నీ కూడా తీసేయటానికి ఈ పరిహారం అనేది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీకు ఇంట్లో ఒక బిడ్డ ఉన్నా, మగబిడ్డ ఇద్దరు ఉన్నా, ముగ్గురు ఉన్నా చక్కగా తల్లులు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. చిన్న పిల్లలనే కాదు అంటే పెద్దవాళ్ళకే చేయాలని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు. చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు. మీ మగపిల్లలకి చిన్న పిల్లల దగ్గర నుంచి పెళ్ళిళ్ళైన మగపిల్లలకు కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే పిల్లలు ఎంత చిన్నవాళ్ళైనా ఎంత పెద్దవారైనా సరే ఆ తల్లికి మాత్రం ఎప్పుడూ చిన్నపిల్లలతోటే సమానం అనమాట. కాబట్టి మన బిడ్డ ఎప్పుడూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పేసేసి ఏ తల్లైనా కూడా చేయొచ్చండి. వయసుతో సంబంధం అనేది లేదనమాట. బిడ్డలు చిన్నపిల్లలైనా చేయొచ్చు ఈ పరిహారం, పెద్దవాళ్ళైనా చేసుకోవచ్చు అనమాట. గ్రహణం అంటే ఏంటంటే ఆ టైంలో మనకి చెడు సంకేతాలు అంటే గ్రహణం మింగేసిద్ది అన్నట్లుగా మనకు చెడు సంకేతాలు అనేవి సూచిస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి గ్రహణం అనేది చాలా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి అలాంటి గ్రహణ సమయాల్లో మిగిలిన వారు కూడా ఏదన్నా దూర ప్రయాణాలు చేయటం కానీ అలాంటివి చేయకూడదు. అవసరమైతే తప్ప బయటికి వెళ్ళమాకండి. గర్భిణీ స్త్రీలు కూడా చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా
గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు పొరపాటును కూడా బయటికి రాకూడదు. అలాగే ఆ రోజున కూరగాయలు కట్ చేయటం కానీ, లేకపోతే ఫ్యాన్లు స్విచ్లు వేయటాలు, లేకపోతే ఏదన్నా పనులు చేయటాలు ఇలాంటివి చేస్తే పిల్లలు అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి గర్భిణీ స్త్రీలు కూడా ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలని మనకు చెప్పుకోవటం అనేది ఇక్కడ జరుగుతుంది. ఏముందులే అని చెప్పి పట్టించుకోకపోతే పుట్టే పిల్లలకి కొన్ని లోపాలతో, అంటే అనారోగ్య సమస్యలతో కొన్ని రకాలైనటువంటి లోపాలతో పుడుతూ ఉంటారనమాట. కాబట్టి ప్రతి మాట వెనక మనకి అంటే కొంతమంది చాలా వరకు కూడా ఇవన్నీ మూఢనమ్మకాలను కొట్టి పడేస్తూ ఉంటారండి. ఇవన్నీ మూఢనమ్మకాలు కాదు. వీటికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించినటువంటి రహస్యాలు కూడా దాగి ఉంటాయన్నమాట. కాబట్టి ప్రతి దాని వెనక ఆరోగ్యపరమైనటువంటి సంబంధమైన ఒక రహస్యం కూడా ఉంటుంది. అవి చెప్పటానికి ఏంటంటే ప్రతీది చెప్పుకుంటా పోతే మనకు సమయం అనేది సరిపోదనమాట. కాబట్టి ఏదైనా సరే పెద్దల మాట చెద్దన్నం మూట అని చెప్పేసి అంటూ ఉంటారు. కాబట్టి గర్భిణీ స్త్రీలు కూడా చాలా వరకు జాగ్రత్తగా ఉండండి. అలాగే పిల్లలు కూడా స్కూల్కు వెళ్ళే పిల్లలకి ఏదన్నా అనారోగ్య సమస్యలు రావటము, దిష్టిల వల్ల అప్పటికప్పుడు జ్వరాలు వచ్చేసేసేయటము, పిల్లలు ఏంటంటే భయపడిపోవటము, కొంతమంది ఏంటంటే పిల్లల్ని భయపెడుతూ ఉంటారు. చక్కగా బాగా ఆరోగ్యంగా ఉన్న పిల్లోడు సడన్గా అప్పటికప్పుడు వాళ్ళకి ఆరోగ్యం బాగోకపోవటం అవ్వచ్చు, దడుచుకోవటం అవ్వచ్చు, ఏడవటం అవ్వచ్చు, నిద్రలో ఉలిక్కి పడటం అవ్వచ్చు. ఏంటంటే పిల్లలు తెలిసి తెలియని పిల్లలు కదా, వాళ్ళ మనసుకి ఏంటంటే ఎక్కువగా భయాలు కలుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి బయట అంటే ఇళ్లల్లో వాళ్ళంటే తల్లిదండ్రులు ప్రేమగా పెంచుకుంటూ ఉంటారు. కానీ బయట వాళ్ళకి ఏం పని అలా చేయాలని చెప్పేసి వాళ్ళు కొన్ని అట్లా కొంతమందికి భయపడిపోయి అట్లా వాళ్ళ యొక్క మానసిక స్థితి అనేది కూడా సరిగ్గా ఉండదనమాట. కాబట్టి అప్పటికప్పుడు బాగున్న పిల్లోడికి కూడా సడన్గా జ్వరాలు వచ్చేసేసేయటం ఇలాంటి అనారోగ్య స్థితులు అనేవి వస్తాయి అన్నమాట. కాబట్టి అలాంటివన్నీ కూడా ఈ గ్రహణం రోజున చక్కగా తీసేసుకోవచ్చు. మీకున్నటువంటి మీ పిల్లోడు చక్కగా హ్యాపీగా నిండు నూరేళ్ల పాటు, అంటే చిన్న వయసు నుంచి మంచిగా ఎదిగి ఆరోగ్యంతో ఎదిగి చక్కగా చదువుకొని మంచిగా ఉద్యోగాలు సంపాదించుకొని చక్కగా వివాహాలు చేసుకొని వాళ్ళు నిండు నూరేళ్ల పాటు సంతోషంగా ఉండటానికి ఈ కీడు అనేది తీసేసుకోవటం అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. లేకపోతే మాత్రం ఖచ్చితంగా దోషాలు అనేవి ఏదో ఒక రూపంలో పట్టి పీడిస్తూ ఉంటాయి. ఎందుకంటే తెలియక చేయకపోవటం వేరండి, తెలిసిన తర్వాత కూడా పట్టించుకోకపోతే మాత్రం అది చాలా పొరపాటు అవుతుందన్నమాట. ఇక ఈ పరిహారానికి వచ్చేటప్పటికి ఏంటంటే మీరు అన్నం కావాలండి. మామూలుగా అన్నం వండుతారు కదా, మీరు అన్నం వండినప్పుడు నిండుకుండా అన్నం తీసుకొని పక్కన పెట్టుకోండి. ఎందుకంటే అన్నం అనేది చాలా చాలా శక్తివంతమైనది. మనకి మట్టిలో నుంచి పండుతుంది కాబట్టి మనకి అన్నం అనేది లేకుండా మనిషి యొక్క మనుగడ అనేది లేదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. కాబట్టి అన్నం అనేది చాలా శక్తివంతమైంది. కాబట్టి అన్నంతోటే మనం ఇక్కడ దిష్టి తీసేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎవ్వరూ తినకుండా ఉన్నటువంటి నిండుకుండా అన్నాన్ని తీసేసుకొని చక్కగా వేడివేడిగా పక్కన పెట్టేసేసుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఆ అన్నాన్ని మీరు 4 ముద్దలుగా చేయాలన్నమాట. 4 ముద్దలుగా 4 రంగులతో చేయాలి. ఎలా చేయాలి రంగులు అని చెప్పి మీకు సందేహం రావచ్చు అనమాట. ఇక్కడ రంగులు అనంటే ఇవి చాలా శక్తివంతమైనటువంటి రంగులు. ఆ రంగుల వల్ల ఏంటంటే మనకు దోష నివారణ అనేది జరుగుతుందన్నమాట. ముఖ్యంగా ఈ గ్రహణం వల్ల వచ్చేటటువంటి దోషం అనేది తొలగిపోతుంది. ఒక ముద్దలో చిటికెడంత పసుపు వేయండి, ఒక ముద్దలో చిటికెడంత కుంకుమ వేయండి, అలాగే ఒక ముద్ద తెల్ల అన్నం ముద్ద అంతే ఉంచేసేయండి. అలాగే ఒక ముద్దలో కొంచెం ఏంటంటే కాటుక నలుపు రంగులో ఉంటుంది కదా, అది కూడా కొంచెం వేసేసి ఇట్లా మీరేంటంటే 4 పెద్ద పెద్ద ముద్దల్లాగా చేసేసి చక్కగా పక్కన పెట్టేసేసుకోండి. అంటే మనకి ఇక్కడ ఏంటి ఎరుపు కుంకుమ కలిపినటువంటి ముద్ద ఎరుపు రంగులో ఉంటుంది. ఎరుపు అనేది ఈ గ్రహణం యొక్క దోషాన్ని తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. నలుపు ఈ దిష్టి దోషాన్ని అలాగే గ్రహణ దోషాన్ని తీసేస్తుంది. ఇక తెలుపు చాలా మంచిదండి, పసుపు శుభప్రదమైంది కాబట్టి అలా తీసుకోవాలి. అలాగే కోడిగుడ్డు కూడా ఒకటి కావాలి. కోడిగుడ్లు ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఉంటున్నాయి కాబట్టి చక్కగా ఒక్క కోడిగుడ్డును తీసుకోండి. ఎక్కువేం అవసరంలో ఒక్క కోడిగుడ్డు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ ముద్దల్ని ఏం చేస్తారంటే చక్కగా ఒక ప్లేట్లో పెట్టేసేసుకోండి. ఇక్కడ ఈ కోడిగుడ్డు అనేది చాలా చాలా శక్తివంతమైనదండి. అంటే పిల్లలకి తెలివితేటలు అలాగే పోషకం బలాలు ఇవ్వటానికి కోడిగుడ్డు ఎంత బలంగా ఉపయోగపడుతుందో అలాగే ఈ గ్రహణం తాలూకా ఉన్నటువంటి దోషాన్ని తీసేయడానికి కూడా కోడిగుడ్డు చాలా బాగా ఉపయోగపడుతుంది. కోడిగుడ్డు లోపల
లోపల పచ్చసొన, పైన ఏంటంటే తెలుపు రంగులో ఉంటుంది కాబట్టి ఈ 2 కలయిక ఏంటంటే చాలా శక్తివంతంగా ఉంటుందన్నమాట. కాబట్టి కోడిగుడ్డు అనేది మనం తప్పనిసరిగా తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత ఇక్కడ చూపించినట్లుగా ఈ ముద్దల్ని పక్కన పెట్టేసేసి దాని మీద మధ్యలో ఏంటంటే ఆ ముద్దలను అట్లా చుట్టూతా పెట్టేసేసి మధ్యలో కోడిగుడ్డు పెట్టి ఆ కోడిగుడ్డు మీద కాటుకతో ఇట్లా రౌండ్ లాగా ముందుగా ఒక చుక్క పెట్టండి. పెట్టిన తర్వాత మళ్ళీ కుంకుమతో కూడా దాని మీద ఒక బొట్టు పెట్టండి. ఎందుకంటే ఈ కాటుక బొట్టు, కుంకుమ బొట్టు అనేవి ఈ గ్రహణం తాలూకా ఉన్నటువంటి చెడుని తీసేయటానికి, దోషాన్ని మీ కొడుకులకు ఉన్న దోషాన్ని తీసేయటానికి చాలా పవర్ఫుల్గా ఉపయోగపడతాయి అన్నమాట. అలా పెట్టేసిన తర్వాత ఇక ఆ పిల్లోడిని కూర్చోబెట్టి చక్కగా దిష్టి తీసేసేయండి. కుడి నుంచి ఎడమకి 11 సార్లు, ఎడమ నుంచి కుడికి 11 సార్లు తీసేసిన తర్వాత ఆ ముద్దల్ని తీసుకెళ్ళి ఎవ్వరు తొక్కని ప్రదేశంలో ఏదన్నా పారే నీళ్ళ దగ్గర కానీ లేకపోతే ఎవ్వరు తొక్కని చోట కానీ కోడిగుడ్డు పగలకుండా ఆ ముద్దలతో సహా వదిలిపెట్టేసిరండి. కోడిగుడ్డు పగిలితే ఫలితం అనేది ఉండదు, గుర్తుంచుకోండి. అలా పెట్టేసేసిరండి. తర్వాత పిల్లోడికి కాళ్ళు కడుక్కొని అలాగే మీరు కూడా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళండి. అలా చేయటం వలన ఈ గ్రహణం తాలూకా ఉన్నటువంటి దోషము అలాగే దిష్టి ప్రభావం కూడా మొత్తం కూడా చక్కగా క్లియర్ అయిపోతాయి అన్నమాట. మీ అబ్బాయి చాలా సంతోషంగా ఉంటాడు. ఇది ఒక రకంగా మీరు చేసుకోవచ్చు. ఒకవేళ మాకు ఇవి అందుబాటులో లేదు, అంత టైం లేదనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రాగి చెంబుతో నీళ్లు తీసుకొని దాంట్లో ఏంటంటే కొంచెం ఒక స్పూను రాళ్ళ ఉప్పు, ఒక స్పూను నల్ల ఆవాలు ఉంటాయి కదా, అవి, చిటికెడంత కుంకుమ, 4 ఎండుమిరపకాయలు ఇవి వేసేసి ఆ నీళ్ళల్లో ఇవన్నీ వేసేసి ఆ చెంబుతో దిష్టి తీసేసేయండి. అవి అందుబాటులో లేదు, మాకంత సమయం లేదు అని అనుకున్న వాళ్ళు ఈ రెండిట్లో ఏదైనా చేసుకోవచ్చు. మీకు ఏది తేలికగా ఏది అందుబాటులో ఉంటే అది చేసుకోండి. ఇలాగైనా చేసుకోవచ్చు అనమాట. ఈరు అనేవి చాలా శక్తివంతమైనవి. రాళ్ల ఉప్పు దోషాన్ని దిష్టిని తీసేయడానికి ఈ గల్లులుప్పు అనేది చాలా పవర్ఫుల్. ఈ ఎరుపు రంగులో కుంకుమ ఏంటంటే పూర్తిగా మనకు దోషాన్ని నివారణ చేస్తుంది. ఆవాలు చాలా చాలా పవర్ఫుల్ అండి ఆవాలు అనేవి. అలాగే ఎండుమిరపకాయలు దిష్టికి నెంబర్ 1 అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా నీటిలో వేసేస్తే ఈ నీరు ఏంటంటే చాలా శక్తివంతంగా మారుతుంది. అలా వేసిన తర్వాత ఆ చెంబు నీటితో కింద పడకుండా ఆ నీళ్ళని చక్కగా మీ ఆ అబ్బాయిని కూర్చోబెట్టేసి ఇలాగే కుడి నుంచి ఎడమకు 11 సార్లు, ఎడమ నుంచి కుడికి 11 సార్లు తిప్పేసేసి అవి కూడా ఎవరు తొక్కని చోటన బజాట్లో పోసేసేయండి. ఇలా కూడా చేసుకోవచ్చు. ఈ రెండిట్లో మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ పరిహారం చేసుకోండి. మీకు ఏది సులువుగా ఉంది అని అనుకుంటే రెండు మంచియే, 2 పరిహారాలకు కూడా తిరుగు అనేది లేదనమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేసుకోవటం వల్ల ఏంటంటే ఈ చంద్రగ్రహణం వల్ల ఎటువంటి ఎఫెక్టివ్ అనేది ఉన్నా ముఖ్యంగా ఈ దోషము కీడు అనేది ఏదైతే ఉందో ఆ కీడు అనేది చక్కగా అబ్బాయి మీద ఉన్నటువంటి ఎటువంటి కీడు అనేది ఏదన్నా అంతకు ముందర ఉన్నాయి కూడా తొలగిపోతాయి. ముందు కూడా ఎలాంటి కీడు దోషాలు అనేవి తాకకుండా ఉంటాయి. అలాగే దిష్టి ప్రభావం దోషాలు ఉన్నా కూడా చక్కగా తుడిచిపెట్టుకుపోతాయి అన్నమాట. వెళ్ళేటప్పుడు బయట తీయండి, లోపల తీయొద్దు. బయట కూర్చోబెట్టి తీసేసి లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం శుభ్రంగా కాళ్ళు చేతులు కడిగి పంపించేసేసేయండి. ఇలా చేయటం వలన మీ అబ్బాయి చక్కగా సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్ల పాటు చల్లగా ఉంటాడు. మీ కుటుంబానికి, తల్లికి, తండ్రికి చాలా అండగా ఉంటాడనమాట. వాళ్ళు సంతోషంగా ఉంటారనమాట. కాబట్టి చాలా సింపుల్గా ఈ పరిహారం అనేది చేసుకోండి. అలాగే గ్రహణం టైంలో ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో పూజలు చేయకూడదు. ఇంట్లో నిలవ పచ్చళ్ళు ఇలాంటివి ఉంటాయి కదండి, ఆ పచ్చళ్ళు కూడా ఏంటంటే అవి మళ్ళీ మనం తర్వాత వేసుకుంటాం కాబట్టి ఆ పచ్చడిలో మీరేం చేస్తారంటే దర్భ అనేటటువంటి గడ్డి పరకలు ఉంటాయండి, ఇవి వేసుకోండి. లేదా గరికైనా పర్వాలేదు, లేకపోతే దర్భ అని మనం ఇక్కడ చూపించినట్లుగా అవి ఉంటాయి. అవి మీరు ఆ పచ్చడిలో వేసుకొని గ్రహణం అయిపోయిన తర్వాత మీరు తీసేసుకొని మామూలుగా వేసుకోవచ్చు. ఎందుకంటే గ్రహణం సమయంలో ఏంటంటే కొన్ని రకాలైనటువంటి చెడు వ్యర్థాలు అనేవి చేరుతూ ఉంటాయని చెప్పేసి అంటూ ఉంటారు. కాబట్టి బియ్యంలో నిల్వ ఉన్నటువంటి పచ్చట్లో ఇవి వేసుకొని తర్వాత తీసేసుకోండి. అలాగే భోజనం కూడా ఆ సమయంలో చేయకుండా ఉంటే మంచిదనమాట. అలాగే గ్రహణం ముందు వండుకున్నటువంటి ఆహారాన్ని తర్వాత గ్రహణం పూర్తయిన తర్వాత తినటం కానీ ఇలాంటివి చెయ్యొద్దు. ఏదన్నా మిగిలిన ఆహార పదార్థాలు ఉంటే మీరు అవి బయట పడేసుకోండి, అవి తినకూడదనమాట. ఎందుకంటే అది మనకు చెడు సమయం కాబట్టి ఆ సమయంలో ఇంట్లో ఉన్నవి తినకూడదు. అందుకనే నిల్వ పచ్చళ్ళు అవి పడేయలేము కాబట్టి వాటిట్లో దర్భం అది వేసుకుంటారనమాట. లేకపోతే గరిక అదైనా వేసుకోవచ్చు అనమాట మీకు అందుబాటులో ఉన్న దాన్ని బట్టి. కాబట్టి అలాగే పూజ అనేది చేయకూడదు. గర్భిణీ స్త్రీలు మనం చెప్పుకున్నట్లుగా బయటికి రాకూడదు. కూరగాయలు అలాంటివి కట్ చేయకూడదు.
ఇలాంటి నియమాలు పాటించాలి. గ్రహణం పూర్తయిన తర్వాత చక్కగా ఇంటిని, వాకిలిని శుభ్రం చేసుకోండి. ఈ సమయంలో దూర ప్రయాణాలనేవి కూడా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదనమాట. పూజలు చేయకూడదు. తర్వాత మీరు ఇల్లు, వాకిలిని శుభ్రం చేసుకున్న తర్వాత పూజా కార్యక్రమాలను చేసుకోండి. లేదంటే మాత్రం దోషాలు అనేవి పట్టి పీడిస్తూ ఉంటాయన్నమాట. ఆ సమయంలో ఏంటంటే ఇంట్లో తిట్టుకోవటాలు, శాపనార్థాలు పెట్టుకోవటాలు ఇలాంటివి చేయకూడదు. మిగిలిన వారు పెద్దవారు ఎవరన్నా ఉంటే ప్రశాంతంగా ధ్యాన స్థితిలో కూర్చోండి. అలా చేయటం వలన మీకు ఎటువంటి చెడు అనేది రాకుండా ఉంటుందన్నమాట. అలాగే ఈ గ్రహణాలంటే ఎవ్వరూ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదండి. ఎందుకంటే మనం చేయాల్సినటువంటి నియమాలు చక్కగా మనం పూర్తి చేస్తున్నాం కాబట్టి ఏ గ్రహణము వల్ల మనకి ఎటువంటి నష్టం అనేది జరగదు. మన కొడుకులు బయటికి 4 చోట్లకు వెళ్ళి తిరిగి వచ్చేవాళ్ళు, వంశాన్ని నిలబెట్టేవాళ్ళు, ఇంటి పేరును నిలబెట్టేవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా కొడుకు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఈ చిన్న పరిహారం అనేది చేయటం వలన మీ అబ్బాయి నిండు నూరేళ్ల పాటు సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. అంతేకాని ఆలోచించుకుంటూ కూర్చోవద్దు. ఎందుకంటే మనం ఇక్కడ వేలు లక్షలు అయితే ఖర్చు పెట్టట్లేదు కదండి. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకొని ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చేసుకోవచ్చు. మగపిల్లలు చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళకైనా చేయొచ్చు అనమాట. ఇబ్బంది అయితే లేదు. మీరు పిల్లలు దూర ప్రాంతంలో ఉన్నా కూడా మీరు అక్కడికి వెళ్ళైనా సరే చక్కగా ఈ పరిహారం అనేది చేసేసి రండి. అలా చేయటం వలన మీ పిల్లలు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ప్రమాదాలు అనేవి ఎప్పుడు ఎటు నుంచి వచ్చి పడతాయో మనకు తెలియదు కాబట్టి మనం చేయాల్సిన తల్లిదండ్రులు చేయాల్సిన ఎంతో కష్టపడతా ఉంటాము. ఇలాంటివి చేయటం వల్ల వారి జీవితాలు అనేవి చాలా బాగుంటాయి. మనం వాళ్ళకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చినటువంటి వాళ్ళం అవుతామన్నమాట. చక్కగా మీకు ఈ పరిహారాలు ఏది అందుబాటులో ఉంటే అది చేసుకోండి. చాలా చాలా పవర్ఫుల్ రిజల్ట్ అనేవి ఇస్తాయి అన్నమాట. అర్థమైంది కదండి ఏం చెయ్యాలి ఏంటి అనేది. కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లి ఇది చేయకపోతే మాత్రం ఖచ్చితంగా కీడు అనేది తప్పదు. జాగ్రత్త తప్పనిసరి అండి. ఖచ్చితంగా చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేయండి. అలాగే మీరు లైక్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు కింద కామెంట్స్ దగ్గర హైప్ అనే పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయండి. అక్కడ హైప్ మీద మీరు క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ యాడ్ అవ్వటం వలన వీడియో మరికొంతమంది కొడుకులు ఉన్నటువంటి తల్లిదండ్రులకు చేరే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. హైప్ అనే బటన్ మీద చక్కగా మీరు పాయింట్స్ కూడా యాడ్ చేయండి. ఎందుకంటే మనం చేసే సహాయం మనకు ఏదో ఒక రూపంలో ఉపయోగపడుతుంది. కాబట్టి మీ లైక్ అనేది నలుగురికి ఉపయోగపడుతుంది అన్నమాట. అలాగే మీకు తెలిసిన మగపిల్లలు తల్లులు ఎవరన్నా ఉంటే వారికి కూడా తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. మీ యొక్క మీరు చేశారా లేదా అనేది కూడా తప్పకుండా నాకు కామెంట్ చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.